హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను చాలా అరుదుగా లభించేటువంటి ఒక రూట్ వెజిటబుల్ చూపిస్తానండి. నా చేతిలో ఉన్నది పెండలం అంటారు. సో మనకి సాబుదానా ఉంటుంది కదా, దాన్ని దీంతో ప్రిపేర్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా రూట్ వెజిటబుల్స్ అనమాట. ఇంకొకటి చూపిస్తున్నాం కదా, లావుగా ఉంది కదా గడ్డలాగా, అది వచ్చేసి తీపి కంద అనమాట. కందం 2 టైప్స్ ఉంటుంది, తీపి కంద, దురద కంద. ఇది వచ్చేసి తీపి కంద అనమాట. సో ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే కింద మనకి చెట్లలో అంటే ముక్కలు వేసేస్తే నాటితే వచ్చిందనమాట. సో దీనికి ఆల్రెడీ వర్షం పడడం వల్ల దీనికి ఇట్లా మొలకలు వచ్చేసేసాయి. పైన స్లోగా కట్ చేసేసాం అనుకోండి, ఆ మొలక కట్ కాకుండా దీన్ని మళ్ళీ భూమిలో పెట్టేసేస్తే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనకి క్రాప్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఆ మొలకలన్నీ ఎక్కడైతే వచ్చాయో మనకి తీసి పెట్టేసేసాను పక్కన. పైన మట్టి ఉంటుంది కదా, కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది, నల్లగా ఉంది కదా, లోపల మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుందండి. మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ పొటాటో లెక్కనే సాఫ్ట్గా ఉంటుంది. దీంతో ఫ్రై చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. అండ్ పచ్చడి మాత్రం అద్భుతంగా ఉంటుంది అసలు చెప్పాలంటే. అండ్ ఇంకోటి తీపి కంద కంటే కూడా దురద కంద కొద్దిగా దురద ఉన్నప్పటికీ కూడా కట్ చేసేటప్పుడు టేస్ట్ బాగుంటుందంట. కానీ ఇప్పుడు తీపి కందని ఎక్కువ వాడుతున్నారు. ఇలా ఒక ముక్క తీసుకొని నేను పైన పీల్ చేసేసాను. నిజంగా చెప్పాలంటే వెజిటబుల్స్ చాలా ఉంటాయండి. మనకు తెలిసిందైతే కొన్ని రెగ్యులర్ తినేది, కానీ ఆకుకూరలు, వెజిటబుల్స్ వెరైటీ చాలా ఉంటాయి. నాన్ వెజ్ వాళ్ళకైతే ఓన్లీ 2-3 తినేది. సో అది ఇంకా తినే వాళ్ళ ఇష్టం లేండి. కోర్స్ చూసారా, పీల్ ఆఫ్ చేసేసి మొత్తంగా నీట్గా వాష్ చేసేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పీసెస్ కట్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా సన్నగా చాప్ చేసి కూడా జస్ట్ ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్, కారం అలా వేసేసి తినొచ్చు అనమాట, బాగుంటాయి. ఇప్పుడు అన్ని పీసెస్ కట్ చేసుకున్నాక బాగా బాయిల్ అవుతున్న వాటర్లో కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసేసి బాగా మరలుతున్నప్పుడు పీసెస్ వేసి కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఫ్రై చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలాగ చేసామనుకోండి బాగుంటాయి అన్నమాట. సో అలా వేసేసేసి ముక్క మెత్తబడేంత వరకు, కంప్లీట్గా మెత్త కాకూడదు, ఆల్మోస్ట్ 80% ఉడికేంత వరకు ఉడికించేసుకొని స్ట్రైనర్లో వేసేసి స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఎందుకంటే ఫ్రైలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. అన్నీ వేసిన తర్వాత నేనైతే ఓన్లీ ఇట్లా పీసెస్ వేసాను. కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి ముందు వేయడం మర్చిపోయాం కాబట్టి తర్వాత వేసేసామండి. మీకు కావాలంటే ఈ టైంలో మీ ఇష్టం, వెల్లుల్లి కారం వేసుకోవచ్చు, లేదా ఆనియన్తో కూడా కలిపి ఫ్రై చేసుకోవచ్చు. చాయిస్ ఈస్ యువర్స్. బట్ యాజ్ ఇట్ ఈస్గా నేనైతే ఫ్రై అనేది నంచుకోవడానికి కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. వెల్లుల్లి తగులుతూ ఉంటే బాగుంటాయి. ఇంకా ఆల్మోస్ట్ వేగుతుంది అన్న టైంలో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి కారప్పొడి వేసేసాను. మీరు ఈ టైంలో కారప్పొడి బదులుగా కొద్దిగా అల్లం, వెల్లుల్లిపాయ అంటే వెల్లుల్లి కారం అంటాం కదా, వెల్లుల్లి, జీలకర్ర, ఎర్రకారం అన్నీ కూడా దంచి వేసేసుకోవచ్చు, ధనియా పౌడర్ వేసుకోవచ్చు. మేమైతే సింపుల్గా జస్ట్ మసాలా కారం అండ్ సాల్ట్ వేసేసేసి ఒక 2 మినిట్స్ వేయించుకున్నాం అనుకోండి, ముక్క కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు పెట్టేసుకొని సిమ్లో పెట్టేసేస్తే చాలా బాగుంటుంది. లాస్ట్ కొత్తిమీర వేసేసుకున్నాం అనుకోండి, అదిరిపోతుంది. చప్పటి పప్పులోకి అయితే చాలా బాగుంది. నేనైతే సాంబార్లోకి ముద్దపప్పు ట్రై చేశానండి. మీరు కనుక అవైలబిలిటీ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది షుగర్ పేషెంట్స్ కూడా ఆలు బదులు తినగలిగిన కూరగాయ అనమాట. తప్పకుండా ట్రై చేయండి.